దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో అయినా నెరవేరి తీరుతుంది అని ఈ వాక్య భావం. నిజంగానే అండి. దేవుడు ఒక మాట ఇస్తే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట అనేది నెరవేరి తీరుతుంది. ఆ వాగ్దానం అనేది నెరవేరి తీరుతుంది. మనం కనుక చూస్తే బైబిల్లో దేవుడు చేసిన ఎన్నో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. చనిపోయిన లాజర్ని 3 రోజుల తర్వాత తిరిగి లేపడం కావచ్చు, కుంటివారిని నడిపించడం కావచ్చు, గ్రొడ్డివారికి చూపునివ్వడం కావచ్చు, కుష్ఠరోగులను నయం చేయడం కావచ్చు, మూగవారికి మాటనివ్వడం కావచ్చు. ఇలా ఎన్నో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడని మనం చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో మనకిచ్చినటువంటి వాగ్దానం దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు. మనకున్న పరిస్థితుల్ని దేవుడు మార్చలేడా? ఖచ్చితంగా మారుస్తారు. అయితే మనం చేయవలసిందల్లా నమ్మడం మాత్రమే. మనం గనక గమనిస్తే మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు లేకపోతే మనకు ఉన్నటువంటి కష్టాలు దేవుడు తీసివేయలేనంత పెద్దవి కావు. మన ఆర్థిక సమస్యలు దేవుడు తీర్చలేనంత పెద్దవి కాదు. మన అనారోగ్య సమస్యలు ఆయన నయం గలలేనంత పెద్ద సమస్యలు కాదు. ఎందుకంటే చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు మన అనారోగ్య సమస్యని తీసివేయలేరా? ఖచ్చితంగా తీసివేస్తారు. సకల ఐశ్వర్యవంతుడైన దేవుడు మన ఆర్థికపరమైన ఇరుకుని ఇబ్బందిని తీసివేయలేరా? తీసివేస్తారు. పరిస్థితి ఏదైనా కానివ్వండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యమే. సమస్తాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు, ఈ లోకాన్ని జయించిన దేవుడు మనకున్నటువంటి సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తాడు. మనకున్న ప్రతి పరిస్థితిని మార్చగలడు. మనం ఒకవేళ పాప ఊపిలో చిక్కుకొని పోయి ఉన్నా సరే అక్కడి నుంచి కూడా దేవుడు లేవనెత్తి శుద్ధి చేయగలిగిన వాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. ఈ సంవత్సరం అయిపోతుంది కానీ జీవితంలో నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారేమో. వాగ్దానం అనేది ఎప్పటికైనా నిలిచి ఉండేదండి. మనకి కొన్ని సంవత్సరాలు తర్వాత జరగబోయేదాన్ని కూడా దేవుడు ముందుగానే వాగ్దాన రూపంలో మనకి తెలియజేసి ఉండొచ్చు. మనకి అట్లా వాగ్దానం అనేది శాశ్వతం కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం అనేది నెరవేరి తీరుతుంది. కాబట్టి ఏమాత్రం అవిశ్వాసం ఉంచగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు.